నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సీఎం జగన్ కూటమి వస్తే పథకాలు ఆగిపోతాయంటూ విస్తృత ప్రచారం ఏలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ ఓటుతో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటూ ప్రజలకు పిలుపు పోలింగ్ సిబ్బంది రూట్ మ్యాప్ పై కాకినాడ అధికారులు సమీక్ష 12న సిబ్బందికి అందించనున్న ఎన్నికల సామాగ్రి ప్రచారానికి మిగిలింది మరికొద్ది గంటలే శనివారం సాయంత్రంతో మోగబోనున్న మైక్ సెట్లు ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విపక్షాలను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మేలు గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అభివృద్ధికి మధ్య తేడాలను వివరిస్తున్నారు. మంగళగిరిలో ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి సూచనలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు పలికినట్లేనని, జగన్కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని ప్రజలకు వివరించారు. రాబోయే 5 ఏళ్లలో ఇంటింటికి పథకాలు అందిస్తామని జగన్ అన్నారు. మేనిఫెస్టోలో హామీలను 99% అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని, ఈ 5 ఏళ్లలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని, ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్పులు తీసుకొచ్చామని జగన్ ప్రజలకు వివరించారు. 3 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. గత 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో చరిత్రను ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాలకు 130 సార్లు బటన్ నొక్కాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ మాదిరిగాని? మీ బిడ్డ రాకమునుపు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకే, వాళ్ళ చేతికే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదల భవిష్యత్ మారాలి, పేదల తలరాతలు మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో, మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా అన్నా? సూపర్ 7 అంట. ఇంటింటికి కేజీ బంగారం అంట. పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం. ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో, మన ఆశలతో ఆడుకుని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అపహాస్యం చేసి గంజాయిమయం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏలూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదేనని, ఓటుతో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. నిత్యావసరాలు, కరెంటు, పెట్రోల్ పన్నులు పెంచి పేదలపై పన్నుల భారం మోపారని అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న తన్ను జైల్లో పెట్టి దారుణంగా హింసించారని అన్నారు. 3 రోజులే ఉంది, చివరి దశకొచ్చాం. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం 3 రోజులే తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సిద్ధంగండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు. అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి. ఎన్నికల్లో ఇక్కడ 2 కూడా సైకిల్ సింబలే. 83 కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని తెలియజేయండి. ఏమాత్రం కూడా ఏమారకుండా మీరు ఓటేయాలి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలి. సంక్షేమాన్ని అన్ని చోట్ల అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, స్వేచ్ఛకు కూడా నాంది పలకాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. అన్ని సీట్లు మనమే గెలవాలి. ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధుందా? ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధుందా? మీ కొంప గుల్ల చేశాడా లేదా? చెత్త మీద కూడా పన్నేశాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రాణాలు తీసే జలగా ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, ఈ జేబులండి పోయి ఈ జలగ రక్తం తాగడం ఆపతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాపై అవినీతి ముద్రేసి దూషిస్తా ఉంటే దాన్ని విన్నప్పుడు బాధపడినా, దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం కానీ గంజాయి కానీ డ్రగ్స్ అలవాటైతే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం. ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. మీ బిడ్డలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను. దుర్మార్గుణ్ణి అధికారం నుంచి దించడమే కాకుండా నేను ఒక ప్రత్యామ్నాయంతో మీ ముందుకు వస్తున్నా. ఎప్పుడు కూడా సంపద
సృష్టించడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేస్తాను, ఆదాయం పెంచుతాను, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతామని మరొకసారి హామీ ఇస్తున్నా. సూపర్ 6 ప్రజా గళం మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఆడబిడ్డలో ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని. సురక్షితంగా మా ఆడబిడ్డల్ని గమ్యస్థానానికి చేరుస్తా. ఈ రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఉంటా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన శక్తి మొత్తం కూడా ఉంది. ఇద్దరం కలిసి మీకు న్యాయం చేసే బాధ్యత మాదే. ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ మరలా భారీ మెజార్టీతో గెలుపొందుతుందని కాకినాడ రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో తమ ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గ కరప మండలం వాకాడ, పెదకొత్తూరు, వేలంగి గ్రామాల్లో నిర్వహించారు. కరప మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం ముగించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వాకాడ ముసలమ్మ తల్లి, సోమాలమ్మ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి రథంపై ప్రచారం నిర్వహించారు. జరగబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబును, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, ఎంపీటీసీ చెక్కపల్లి పకీర్రావు, ధనరాసు, ఈశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి ఇవాళ లభ్యమైన పరిస్థితి కనబడుతుంది. అన్ని వర్గాలు దాదాపుగా కొంచెం ఎక్కువ తక్కువలో అందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రైతాంగానికి చేసింది కానీ నేనున్నప్పుడు మంత్రిగా ఎప్పటికప్పుడు పంటల బీమా ఇప్పించాం, ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడం జరిగింది. ధాన్యం కొనుగోలుకి చర్యలు తీసుకునేవాళ్ళం. బోండాలు కొనే కార్యక్రమం ఆపేస్తే మళ్ళీ మనం చాలా గట్టిగా ఒత్తిడి చేసి స్టార్ట్ చేయించాము. గోడౌన్ల నిర్మాణం ప్రారంభించాము. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో దిగ్విజయంగా గెలుస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.